ఎవరి లైఫ్ వాళ్ళ ఇష్టం. ప్రతి మనిషికి ఈరోజు ఫ్యామిలీ కోర్ట్స్లో ఉన్నటువంటి డిస్ప్యూట్స్లో చాలామంది డైవర్స్ తీసుకున్న తర్వాత కూడా కలిసిన సందర్భాలు ఉన్నాయి. ఓకే, ఇది వాళ్ళిద్దరి ఇండిపెండెంట్ డెసిషన్. ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన ఇండిపెండెంట్ డెసిషన్ని కాదనడానికి మీరెవరు, నేనెవరు? వాళ్ళ ఇండిపెండెంట్ డెసిషన్ అది. ఆమె అగ్రీవ్ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది, 490 కేసు పెట్టారు. దానికి సంబంధించి ఇది సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ట్రయల్. మీడియా ట్రయల్ కాదు కదా చేయాల్సింది. మీడియా ట్రయల్ చేస్తే న్యాయం జరుగుతుందా? లేదు, జరగదు. ఈ రోజు కూడా మేము మాట్లాడడానికి ప్రధానమైన కారణం ఏంటంటే అడ్వకేట్ని క్రిమినల్ అని ఆమె పోస్ట్ చేస్తూ ఉంది. కేసు కట్టినటువంటి కేసు రిజిస్టర్ కోర్టు డైరెక్షన్ తోటి, సాక్షాత్తు తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి కోర్టు డైరెక్షన్స్ తోటి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే ఫేక్ పోలీస్ ఆఫీసర్స్ అని ఆమె మెన్షన్ చేస్తూ ఉంది. ఫేక్ ఆఫీసర్స్ మీద నేను యాక్షన్ తీసుకుంటానని చెప్తూ ఉంది. ఏది ఫేక్ అండి? డబ్బులు ఇచ్చి ఇల్లీగల్గా నేను కాల్ రికార్డింగ్స్ తెప్పించానని చెప్పడం ఫేకా, లేకపోతే ఒక ఆఫీసర్ నిజాయితీగా కోర్టు డైరెక్షన్స్ తోటి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఫేకా? ఏది ఫేకు? అంటే ఒక అడ్వకేట్ని అప్రోచ్ అయితే అతని క్రిమినల్ అని పోర్ట్రైట్ చేస్తారా మీరు? నీకు నచ్చితే క్రిమినల్, నీకు నచ్చితేనేమో మంచివాళ్ళు, నీకు నచ్చకపోతే క్రిమినల్సా?